మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన డీజీపీ మేడిపల్లిలో నిర్మాణంలో ఉన్న కొత్త పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సిటీ ట్రైనింగ్ సెంటర్ కు డీజీపీ శివధర్ రెడ్డి సిపి సుధీర్ బాబుతో కలిసి భూమి పూజ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ సిబ్బందికి నాణ్యమైన శిక్షణ అందించడమే లక్ష్యంగా ప్రజా భద్రత సద్వ్యవస్థ పాలనలో పోలీసుల పాత్ర మరింత బలపడేలా ఈ ట్రైనింగ్ సెంటర్ ఉపయోగపడుతుందని డీజీపీ పేర్కొన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ అనే సామాజిక సమస్యలుగా మారిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో దివీస్ లాబొరేటరీస్ సౌజన్యంతో 4 కోట్ల CSR ఫండ్స్ తో పాటు ఏర్పాటు చేస్తున్న సిటీ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయానికి డీజీపీ శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ లాంటి విషయాలపై తమ సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా సిటీ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ బాధితులుగా మారే అవకాశం ఉన్నదని, సైబర్ క్రైమ్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ వంటి వాటి పట్ల సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీకి తెలిపారు. రోడ్ సేఫ్టీ గురించి ప్రజలు అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రోడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించి తాము తమ కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వీటితో పాటుగా రకరకాల స్కిల్స్ నేర్చుకోవడానికి ఈ యొక్క మంచి ట్రైనింగ్ సెంటర్ ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దివీస్ కంపెనీ వారు రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి సిపి గారు పిలవగానే మనందరినీ ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చిన గౌరవ శ్రీ శివధర్ రెడ్డి IPS డీజీపీ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఫెసిలిటీని ఇనాగరేట్ చేయడానికి అహర్నిశలు శ్రమించిన మన సిపి సుధీర్. Now I request our respected CP sir to present a memento to respected DG sir. Thank you sir. Srinivasulu DCP traffic to welcome respected CP sir with a bouquet. I request Ramana Reddy to present a bouquet to almost 10 years దాటిపోయింది. ఇంకా ఇక్కడ పూర్తి స్థాయి కమిషనరేట్ బిల్డింగ్ లేకపోవటం అన్నది ఒక చిన్నపాటి లోపంగా కనిపిస్తున్నది. దానికి తోడుగా సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం కూడా, అంటే క్లాసులు అవుతుండొచ్చు కానీ ఒక పూర్తి స్థాయి బిల్డింగ్ లేకపోవడం అనేది ఒక లోపంగా ఉంది. అది ఈరోజు కోఆర్డినేషన్స్తో వేయడం వల్ల ఆ లోపం కూడా తీరిపోద్ది అనుకుంటున్నాను. దానికి మరీ ముఖ్యంగా దివీస్ లాబొరేటరీస్ నుంచి పెద్ద ఎత్తున 4 కోట్ల రూపాయలు ముందుకొచ్చి ఈ ఫెసిలిటీ నిర్మాణానికి అని చెప్పి సిఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అందజేసినటువంటి మురళీకృష్ణ ప్రసాద్ చైర్మన్ గారికి, దివీస్, అట్లాగే మధుబాబు గారికి